సయాటికా స్పాండిలైటిస్ అన్ని రకాల వెన్నుపూస సమస్యలు, కీళ్ల వ్యాధుల సమస్యలకు 100% శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల తిరుపతి దేవస్థానాలంటే దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరి ఆసక్తి నెలకొని ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల ప్రక్షాళన అనేది ఒక ప్రత్యేక ఎజెండాగా మారిపోయినటువంటి నేపథ్యం. అక్కడ జేఈఓలుగా దశాబ్దాలుగా పాతుకుపోయిన వాళ్ళని కూడా బయటికి పంపించారు. అలానే కొత్త ఈఓ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి మరింత బలం చేకూరినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఎవరు పదవిని అలంకరించబోతున్నారు అనేటువంటి చర్చ ఆసక్తికరంగా మారింది. పొలిటికల్ సర్కిల్స్లో చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు ఈ పదవి కోసం. అయితే కూటమి పెద్దగా చంద్రబాబు నాయుడు ఎవరిని ఎంచుకుంటారు, అవకాశం ఎక్కువగా ఎవరికి ఉంది? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు చందు శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చందు శ్రీనివాస్ గారు నమస్కారం అండి. టీటీడీ ఈఓ పోస్టు ఎలా భర్తీ చేస్తారో అనుకుంటే శ్యామలరావు గారిని తీసుకొచ్చి దింపారు అనూహ్యంగా. సో అక్కడ ఒక రకంగా పని మొదలైంది, సంస్కరణల పని. మొదటి రోజు నుంచే చంద్రబాబు నాయుడు గారు మొదటి పర్యటనలోనే చెప్పారు, ఇక్కడి నుంచే మొదలైంది ప్రక్షాళన అని. టీటీడీ ఈఓ అనేటువంటి పోస్ట్, ఈఓ తర్వాత చైర్మన్ అనేటువంటి పోస్టుకి ఇంకా ఎక్కువ అటెన్షన్ ఉంటుంది. జేఈఓని కూడా మధ్యలో అపాయింట్ చేశారు. మధ్యలో జేఈఓని 2006 ఐఆర్ఎస్ ఆఫీస్ని తీసుకొచ్చి డిప్యూటేషన్ మీద సిహెచ్ వెంకయ్య చౌదరి ఆయన వేశారు. గతంలో ఆయన మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేశారు. సో ఇప్పుడు చైర్మన్ ఎవరు? రాజకీయంగా అది ఒక పునరావాస కేంద్రంగా మారిపోద్ది అనే విమర్శలు ఉన్నాయి. సో వాటన్నిటినీ తుడిచిపెట్టి చంద్రబాబు నాయుడు ఛాయిస్లో ఎవరు ఉండొచ్చు షార్ట్ లిస్ట్లో మీ అభిప్రాయం ప్రకారం? డెఫినెట్గా అంటే ఇప్పుడు మనకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే ఒకటండి, మీరు అన్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. అటువంటి కలియుగ దైవం ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఆ సంపదను కాపాడుకోవాలి. గత 5 సంవత్సరాలు అనేక ఆరోపణలు, అనేక అవినీతి నమోదైనవి. అవన్నీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాంట్లో చేసిన ఈఓల మీద, అక్కడ అధికారుల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక కోరుతున్నారు ప్రభుత్వం. అదేవిధంగా ఎంక్వైరీ జరుగుతుంది. ఇదే సమయంలో మీరు అన్నట్టు మంచి సమర్థవంతమైన వ్యక్తిని శ్యామలరావు గారిని ఈవోగా పెడతాం, జేఓ వెంకయ్య చౌదరి గారిని పెడతాం. ఇవన్నీ కూడా మంచి పరిణామం. ఇకపోతే చైర్మన్ అనేది కీలకం. గత ప్రభుత్వం ఏం చేశారు? వైవి సుబ్బారెడ్డి గారు, లేకపోతే కరుణాకర్ రెడ్డి గారు, తర్వాత జేఈఓలు ధర్మారెడ్డి గారు, అందరూ పైన స్థాయి నుంచి కింద స్థాయి మొత్తం ఆ పార్టీ వాళ్ళే, వాళ్ళ సొంత సిబ్బంది. ఆల్రెడీ అదే మొహమాట ఏముంది అందులో, అందరిని వాళ్ళనే పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వం ఏంటంటే అతి చూసి వ్యవహరిస్తుంది. ఎవరు అన్ని పారామీటర్స్ తీసుకుంటుంది. బోర్డు మెంబర్స్ విషయంలో కావచ్చు, చైర్మన్ విషయంలో కావచ్చు, అనేక పేర్లు వచ్చినాయి. మొదటి నుంచి పేర్లు, చాలామంది పేర్లు అనుకున్నారు. రఘురామకృష్ణరాజు అన్నారు, అశోక్ గజపతిరాజు అన్నారు, తర్వాత బోరగడ్డ వేదవ్యాస్ గారు అన్నారు, తర్వాత చాలా పేర్లు వచ్చినాయి. కాకపోతే ఇక్కడ దానికి స్టిక్ అని ఉండాలి, పవిత్రతను కాపాడాలి, చాలా క్రెడిబిలిటీ ఉన్న పర్సన్సే దానికి చైర్మన్ అనేది అందరూ అవసరం. మొదటి నుంచి ఊహించిన విధంగా ఈ పేర్లతో పాటు మురళీమోహన్ గారు మాజీ ఎంపీగా ఉన్నాడు. టీడీపీ మొదటి నుంచి కూడా ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న వ్యక్తి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఆయన పేరు ఇప్పుడు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. అదే కనుక జరిగితే డెఫినెట్గా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళనకి నడుం బిగిస్తాడు. ఆయన చూడని డబ్బు కాదు, ఆయన చూడని రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం కాదు, ఆయన చూసిన వ్యాపారులు కాదు, ఆయన చూసిన సెలబ్రిటీ స్టేటస్ కాదు. ఇప్పుడు కూడా 74-76 సంవత్సరాల వయసు అనుకుంటా. ఇప్పుడు ఆయన ఆహారం విషయంలో, ఆరోగ్య విషయంలో, స్విమ్మింగ్ విషయంలో అన్నీ కూడా కఠోర నియమ నిబంధనలతో ఉంటాడు. అదే సమయంలో ఆధ్యాత్మిక భావం ఎక్కువ. తన అంతకుముందు రాజమండ్రి కూడా ఎంపీగా చేశారు, వాళ్ళకి వాళ్ళు కూడా పోటీ చేశారు. సీటు కూడా త్యాగం చేశారు. పురంధేశ్వర గారికి బీజేపీ కోటలో వెళ్ళిపోవడం వల్ల, లేదంటే ఆయన కోటలో ఉంది పోటీ చేసి ఉండాల్సింది. అనూహ్యంగా ఎప్పుడు ఈ మధ్య కనపడిన వ్యక్తి ఈ మధ్య కాలంలో ఎక్కువగా టీడీపీ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, ఆ మీటింగ్లు ఇష్యూ, ప్రతి మీటింగ్లో మురళీమోహన్ గారు ఉంటున్నారు. అంటే యాక్టివ్ పాలిటిక్స్లో ఆయన ఉంటున్నాడు. అదేవిధంగా టీడీపీ అధికారులు రావాలని, ఈ కూటమి అధికారులు రావాలని మొదటి నుంచి కోరుకున్న వ్యక్తి. ఆధ్యాత్మిక పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మురళీమోహన్ గారు బెస్ట్ చాయిస్ అనేది చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నట్టుగా లేటెస్ట్గా 2 రోజుల నుంచి పరిణామాలు జరుగుతున్నాయి. అదే కనుక జరిగితే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళనకి, ఆలయ ప్రతిష్టకి మంచి ఇది వచ్చే అవకాశం స్పష్టంగా. మధ్యలో నాగబాబు గారు ఏదో అవుతారు, ఆయన కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నారని ఒక చర్చ జరిగింది. ఆయన ట్వీట్ చేశారు. నేను అది రూమర్స్ మాత్రమే అన్నాడు. క్లారిటీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. మా బ్రదర్ దాంట్లో లేరు, మా ఫ్యామిలీ ఎవరు అడగలేదు, దాంట్లో నాగబాబు గారు లేరని చెప్పి అన్నారు. నాగబాబు గారు రాజ్యసభకి వెళ్ళి ఏదో మినిస్టర్ అంటున్నారు. అది తప్పితే తిరుమల తిరుపతి దేవస్థానం జనసేన నుంచి లేదనేది అర్థమైపోయింది. ఇప్పుడు టీడీపీ నుంచి ఛాయిస్ తీసుకుంటారు. సానుభూతి పరులకే ఉంటుంది.
ఇకపోతే మిగతా బోర్డు మెంబర్స్లో 4-5 జనసేనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదైనా కానీ బోర్డు మెంబర్స్ లో అందరికి కాంబినేషన్ Common గా బీజేపీకి కూడా వస్తే బీజేపీకి వస్తే జనసేనకు వస్తే కొంతమంది ఇంటలెక్చువల్స్ కూడా అవకాశం ఇవ్వాలి మిగతా రాష్ట్రాల్లో కూడా వాళ్ళకి వాళ్ళ పరిశ్రమ కోట ఉంటుంది. తెలంగాణ వాళ్ళు కూడా ఎక్కువ అడుగుతున్నారు. తెలంగాణ కోట ఉంటుంది, కర్ణాటక కోట ఉంటుంది, ఇటు తమిళనాడు కోట ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైనా కానీ చైర్మన్ లీడ్ చేసే వ్యక్తి సమర్థవంతమైన వ్యక్తి ఉండాలి, ఎటువంటి ఎలిగేషన్స్ లేని వ్యక్తి ఉండాలి, అతను ప్రజల్లో మంచి పేరు ప్రతిష్టలు ఉండాలి. అంటే ఒకటి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ హుందాతనాన్ని పరపతిని పెంచే విధంగా చూస్తే సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అంత జెన్యూన్ కాదు ఆయనకి ఎందుకు అనేటువంటి చర్చ కూడా జరగవచ్చు. విపక్షాలు కూడా విమర్శలు చేయొచ్చు. అలాంటి ఆరోపణలకు విమర్శలకి అవకాశం ఉంటుందా? మురళీమోహన్ గారి పేరు అయితే అంటే ఇప్పుడు అశ్విని దత్ పేరు కూడా వినపడతా ఉంది. అశ్విని దత్ గారు అయితే ఇప్పుడు కల్కి సినిమాలు కావచ్చు 800 కోట్ల నుంచి 1000 కోట్లకి వెళ్ళింది కదా, ఆదాయ మార్గం ఆయన నిర్మాతకు ఎట్లా ఇస్తారని అనుకోవచ్చు. కానీ మురళీమోహన్ గారి విషయంలో ఏంటంటే ఎప్పుడు ఆధ్యాత్మిక పెద్దపేట వేస్తాడు, ఎంతో కొన్ని కోట్ల రూపాయలు దానం చేసి కూడా వేస్తారు. ఆయన మాల కూడా వెంకటేశ్వర స్వామి మాల వేస్తాడు. ఆయన కుటుంబం ఆధ్యాత్మిక ఎప్పుడు ఉంటాడు కాబట్టి ఆయన మీద ఆ ఎలిగేషన్స్ వచ్చే అవకాశం లేదు. ఇకపోతే మీరు అన్నట్టు కనుమూరి బాపిరాజు గారు రాజకీయాల నుంచి వచ్చిన ఆయన వీర విధేయుడు వెంకటేశ్వర స్వామికి. అంతకుముందు ఆదికేశవ నాయుడు, పప్పల చలపతిరావు గారు చాలామంది చేసిన వ్యక్తులు కూడా వాళ్ళ వంతు వాళ్ళు సమర్థవంతంగా పరిపాలన చేయడానికి అవకాశం ఉన్నారు. గత ప్రభుత్వంలో 3 దశాబ్దాలు ఎప్పుడు లేని విధంగా గత 5 సంవత్సరాలనే ఈ చైర్మన్ విషయంలో, ఈ బోర్డు జేఈఓ విషయంలో, ఈఓ విషయంలో అనేక రకాల వివాదాలు వచ్చినాయి. ఎప్పుడు లేని విధంగా వచ్చింది. ఇది ప్రక్షాళన చేయాలి. నేను అందులో ఆయన నా పదవి తీసుకోకముందే తిరుమల వెళ్ళి ఇక్కడి నుంచే ప్రక్షాళనకు నాంది పలుకుతానని చెప్పాడు. కాబట్టి ప్రజలందరూ ఏం చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు అనేది చూస్తారు. అదే సమయంలో వచ్చే వ్యక్తి ఇప్పుడు దాదాపు 1 మంత్ ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకునే ఈ సమయంలో టీటీడీ చైర్మన్ ఎందుకు ఇంతవరకు తీసుకోలేదా అనేక పేర్లు వినపడుతున్నాయి. ఈ పేర్లు ఎవరు వస్తారు అనేది ప్రజల్లో కూడా ఒక రకమైన ఇది ఉంది, యాంగ్జైటీ ఉన్నది. సో అన్నీ పరిశీలించినాక కన్క్లూజన్ మురళీమోహన్ గారి దగ్గర ఆగుతుందని అనుకోవచ్చండి. అదే కనుక జరిగితే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళనకి ఆయన నడుము బిగిస్తాడు. ఆయన చూడని ఏమి లేవు, ఆయనకేమో డబ్బు ఇవ్వలేదు, ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా చూస్తున్నాడు. కాబట్టి మొదటి నుంచి విధేయుడిగా ఉన్నాడు పార్టీకి. ఎటువంటి కాంట్రవర్షియల్ కాని వ్యక్తి మురళీమోహన్ గారు అయితే కనుక తిరుమల దేవస్థానానికి తిరుమలకి మంచి రోజులు వచ్చే అవకాశం స్పష్టంగా ఉంటుంది. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది టీటీడీ పైన ఫోకస్ పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం టీటీడీ చైర్మన్ పోస్టింగ్ విషయంలో కూడా అనేక అంశాలను పరిశీలిస్తుంది. ఫైనల్గా మురళీమోహన్ గారికి ఉన్నటువంటి భక్తి తత్పరత, మరోవైపు నుంచి ఆయన సేవా దృక్పథం, ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకుని షార్ట్ లిస్ట్లో ఫైనలిస్ట్గా మురళీమోహన్ గారు ఉండొచ్చు అనేది ఒక సమాచారం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.